వాళ్ళు ఏకంగా అక్కడే ఉండి మేము వర్క్ నేర్చుకున్నాము. మాకు వాళ్ళు మిషన్ ఇచ్చారు సార్, బుక్స్ ఇచ్చారు సార్, మెటీరియల్ అంతా ఇచ్చారు, సిజర్తో సహా మాకు ఇచ్చారు. మాకు ఫుడ్, టీ, కాఫీ అది ఏదైతే అది అరేంజ్ చేసి మేము మా కుటుంబానికి అయితే మాకు ఇదే ఆధారం సార్. మాకు ఇంకా వేరే సోర్స్ లేదు. నెలకు ఎంత ఇన్కమ్ వస్తుంది? 4 నుంచి 7,000 లోపు అటు ఇటు అలా అవుతుంది సార్. ఖచ్చితంగా ఇంతనే ఉంది సార్. ఇద్దరు పాపలు సార్. మీ మీద ఎంతమంది ఆధారపడుతున్నారు? మా అత్తగారు, ఇద్దరు పాపలు సార్. వీళ్ళందరికీ మేజర్ సోర్స్ ఇదే ఇదే సార్. ఇన్కమ్ సోర్స్. ఇదే సార్. దీని ద్వారా జీవనం దీని సాగిస్తారు. ద్వారానే అవుతుంది సార్. నైటీ కూడా అన్నావు కదా? నైటీలు వేరేది ఈ మధ్యనే ఒక కుట్టీస్కి తీసుకున్నాం. ఇంకా మెటీరియల్ తెచ్చిస్తే కుట్టీస్కి మేము వర్క్ ఇస్తున్నాం సార్. ఎంత వస్తే అట్లా ఒక నైటీ మీద 20 ఇలాగే వేస్తున్నారు సార్. మేము మళ్ళీ ఈ కుట్టిని మేము సపరేట్గా రేట్ పెట్టి అమ్ముకోగలిగితే అందు మీద ఒక పైసా మిగులుతుంది సార్. ఇక్కడే అమ్ముతావా? ఆ వీధిలో ఆడవాళ్ళకి సార్ చెప్తూ ఉంటే ఎవరైనా కావాలంటే ఇస్తాం సార్. పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్ద పాప 10, చిన్న పాప 10. వాళ్ళ ఫీజెస్ ఎట్లా మరి? దీని మీదే సార్ మరి బుక్స్ ఫీజు వాళ్ళ మదర్ వైఫ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు. మా పేరెంట్స్ కొంచెం హెల్ప్ చేస్తాం. మీరు ఎంతమందికి నేర్పించున్నారండి? వస్తున్నారు సార్, ఒక 5-6 వచ్చాయి. అందులో 2కి బాగా వచ్చింది. వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చాను సార్. పాప కూడా నేర్చుకుంటుంది సార్. మొన్న సెలవుల నుంచి నేర్పియండి పాపకు కూడా మంచిదే కదా. అంటే ఇంట్లో వంటలకి సెలవు కదా అని తనకి కొంచెం నేర్పుకున్నాను. మంచిదా అమ్మా? స్కిల్ అనేది ఉంటే ఎక్కడైనా బతకవచ్చు కదా. స్కిల్ అంటే ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ వచ్చి కాబట్టి ఇక్కడే కాకపోయినా వేరే ఊరు వెళ్ళినా అక్కడ ఎలక్ట్రీషియన్ చేసి బతకవచ్చు. ఒక ఆటో డ్రైవర్, ఆటో నడిపి ఎక్కడైనా బతకవచ్చు. అట్లా నేర్చుకోవడానికి ఒకరికి చెప్తున్నాము. అది మేము మా వర్క్ మేము చేసుకుంటున్నాం, బయటకి అని. మీరు నేర్పిస్తారు కదా, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటారు? లేని వాళ్ళైతే 200 సార్. ఎన్ని నెలల్లో నేర్చుకోగలరు? అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. అంటే కనీసం 2 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా? 3 నెలలైనా పడుతుంది సార్. అంటే అందరూ కొంచెం మ్యాక్సిమం ఇలా చిన్నపిల్లలు బాగా చేస్తారు, స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోతారు, పెద్దవాళ్ళకి కదా. అందుమీద వాళ్ళు ఒక్కొక్క రోజు వచ్చినట్టుగా అన్నట్టుగా అలా అవ్వడం వల్ల 3 months కంప్లీట్ అయితే కానీ కొంచెమైనా సరిగ్గా రావాలి. వచ్చిన వాళ్ళకి రికార్డ్స్ ఏమైనా మెయింటైన్ చేస్తారా, అటెండెన్స్ లాగా? అటెండెన్స్ రాస్తాను సార్. మాకు బుక్స్ ఇచ్చారు సార్, అందులో అటెండెన్స్ రాస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు తెలియాలా, మీకు తెలియాలా? మెయింటైన్ చేయండి. ఇచ్చారు సార్. చేస్తున్నాం. చేస్తాను.